ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్కి దూరంగా ఉన్న పేసర్ బుమ్రా ఈ మెగా టోర్నీలో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం అందింది. భారత స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే. బార్డర్ గవాస్కర్ సిరీస్, సిడ్నీ టెస్టుల్లో అతడు వెన్నునొప్పితో బాధపడ్డాడు. అయినప్పటికీ ఈ సిరీస్లో 32 వికెట్లు తీసిన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నారు. అయితే వర్క్ లోడ్ పెరగడం వల్ల ఒత్తిడికి గురైన బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ మెడికల్ బృందం భావించింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి అతడు అందుబాటులో ఉండే రీతిలో తీర్చిదిద్దాలని బీసీసీఐ అతడికి రెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో సొంత గడ్డపై జరిగే టీ20, వన్డే సిరీస్లకు అతడు దూరంగా ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్లకు మాత్రమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలోని గ్రూప్ స్టేజ్ మ్యాచ్లకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలిసింది. గాయం తీవ్రత ఎక్కువైతే ఈ గ్రూప్ టెస్ట్ మ్యాచ్లకు మిస్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందింది. టీమిండియా నాకౌట్ స్టేజ్కు చేరుకుంటే మాత్రం అతడు అందుబాటులోకి వస్తాడట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో తలపడాల్సి ఉంటుంది. బుమ్రా గాయంతో మ్యాచ్లకు దూరం కావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పెద్ద టోర్నమెంట్లకు దూరమయ్యాడు. టీ20, ప్రపంచ కప్, ఏషియా కప్ వంటి పెద్ద పోరులకు అతడు అందుబాటులో లేడు. దీంతో భవిష్యత్ మేజర్ టోర్నమెంట్ల కోసం ఇప్పుడు బుమ్రాను జాగ్రత్తగా చూసుకోవడం బీసీసీఐకి పెద్ద సవాల్గా మారింది. మరోవైపు బుమ్రా త్వరగా పూర్తి ఫిట్నెస్ సాధించి కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నారు. కాగా ఇంగ్లాండ్తో వైట్ బాల్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్లను బీసీసీఐ జనవరి 9 లేదా 10వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది.